మేడిపల్లి మండల కుర్మ యువ చైతన్య సమితి అధ్యక్షులు మరాఠీ శివేందర్ కుర్మ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద దొడ్డి కొమరయ్య కుర్మ 98వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగ నరసింహ కుర్మ హాజరై దొడ్డి కొమరయ్య జయంతి మరియు వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కు దొడ్డి కొమరయ్య కుర్మ పేరు పెట్టాలని, ట్యాంక్ బండపై విగ్రహం పెట్టాలని, జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య కుర్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోపు సదానంద కుర్మ, యువ చైతన్య సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కానుగంటి వెంకటేష్ కుర్మ, కార్యదర్శి కేమటి సత్యనారాయణ కుర్మ, ఓరగంటి భాస్కర్, చందం రాజు, మరాఠీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య గారిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం సంతోషకరం. అయినా వరంగల్లో ఏర్పాటు చేయబోయే ఎయిర్పోర్ట్కు దొడ్డి కొమరయ్య గారి పేరును పెట్టి అంతర్జాతీయంగా తన త్యాగాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంవత్సరాలుగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కూడా మేము కేవైసీఎస్ తరఫున డిమాండ్ చేస్తాం. నా పేరు గొరిగ నరసింహ కుర్మ, కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి సందర్భంగా కేవైసీఎస్ కుర్మ యువ చైతన్య సమితి మేడిపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్ గోపు సదానంద్ గారికి, వివిధ సంఘాల అధ్యక్షులు, సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ కోసం కొట్లాడి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య కుర్మ గారు మా కుర్మ జాతి బిడ్డ అయినందుకు గర్వంగా ఉంది. అతని జయంతి వర్ధంతి గవర్నమెంట్ అధికారికంగా నిర్వహిస్తున్నందుకు మా కుర్మకులం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుర్మ సంఘం 70 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కుర్మ యువ చైతన్య సమితి 2019లో స్థాపించి దొడ్డి కొమరయ్య గారిని ఒక ఐకాన్గా ఎంచుకొని అతని జయంతి వర్ధంతులు గవర్నమెంట్ అధికారికంగా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి స్పందించిన గత ప్రభుత్వం తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కేవైసీఎస్ స్థాపించిన తర్వాత తెలంగాణలో సుమారు 50 విగ్రహాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దొడ్డి కొమరయ్యను వెలుగులోకి తేవడంలో కేవైసీఎస్ పాత్ర మరవలేనిది, చెరిగిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయునికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. జై కుర్మ.